ఇప్పుడు ఈరోజు నా ఆహ్వానం మేరకు వచ్చిన ఆర్యవైశ్య సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జనవరి 1 మీ అందరి ముందర చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఇదే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ఇట్లే జరుపుకుంటున్నాము. ఇంకా ఆర్యవైశ్యులకు ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి జరిగి అందరూ సుఖ సంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సంవత్సరం జరుపుకున్నట్లే జనవరి 1వ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని సాయంత్రం పూట ఈ విధంగా మనం అందరం కలిసి విందు భోజనం ఆచరించి అందరం కలిసి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం జరుపుకుంటున్నాం. మనము ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగించాలని, ఎవరున్నా సరే ఇది కొనసాగించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే మనమందరం కనీసం కలుస్తాం. పొద్దున పిఎస్ఎన్ ఆయన పొద్దున అరేంజ్ చేశాడు. పదే మనమందరం కలవడం వల్ల మనలో కలిసికట్టుగా మనం చూసుకునే దాన్ని ఆలోచనలో పెట్టుకొని అయ్యగారు మంచిగా అందరినీ ఏర్పాటు చేశారు. సార్ గారు చెప్పినట్లు మనం అందరం ఇలా కలవడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అకేషన్స్ మనం ఎప్పుడు పెళ్ళిళ్ళలో అలా కలుస్తాం, కానీ ఇది దాని వినూత్నంగా జనవరి 1 అనేది అయ్యగారు మంచి కాన్సెప్ట్ పెట్టారు. జై వాసవి. 6వ సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు నేను తెలియడం లేదు. సర్వేంద్రియాలను నయనం ప్రధానంగా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఫ్యామిలీ వారు ఇంత జంతువులుగా చేస్తున్నారంటే అది దేవుడిచ్చిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఇలా అన్నగారు కేక్ కట్ చేయడం 3వసారి. ఇలా కట్ చేయడం వలన అన్న చెప్పినట్టు అందరం కలుస్తాము. అందరం కలవడం వలన విశేషాలు, శుభాకాంక్షలు. నూతన సంవత్సరం జనవరి 2026 సందర్భంగా మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గాదంశెట్టి వేణుగోపాల్ గారు మన ఆర్యవైశ్యులు అందరికీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి ఇక్కడ పిలిచడం, అందరూ మనం సంఘం మన సభ్యులంతా వ్యాపార సభ్యులంతా ఇక్కడికి రావడం ఒక పండుగ వాతావరణంగా ఉంది. కాబట్టి ఇప్పుడు గాదంశెట్టి ఫ్యామిలీ అంటేనే మనం నిరూపించుకుందామంటే ఐక్యత ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత లేదో యువర్ నథింగ్. ఒక దారం ఎవరైనా ఎరుగొట్టచ్చు. అందుకు కాబట్టి దారంగా ఉండవద్దు, తాడుగా ఉండమని అడుగుతున్నాను అన్నమాట. ఇది మీరు ఈ చిన్న విషయం ఎందుకు చెప్పాలంటే నేను ఏం మాట తలుచుకోలేదు, కానీ ఏంటంటే ఐక్యత అనేది ఫర్ సమ్ రీజన్ అది మనకు శాపమో ఏమో కానీ మనం ఐక్యత లేదు. బట్ దట్స్ నాట్ ఇంపాసిబుల్. మనము ఐక్యత తెచ్చుకోవచ్చు, ఐక్యత బతకవచ్చు, ఐక్యతతో ముందుకు పోవచ్చు. దిస్ ఈజ్ మై అంటే నేను చాలామందికి తెలిసి ఉంటాను. ఇంకా దగ్గర మాట్లాడు. నేను ఈ సభలో ఉన్న వాళ్ళకు చాలామందికి తెలిసి ఉంటాను. నేను ఈ సభలో డాక్టర్గా మీ ముందున్నా అంటే మా అన్నవాళ్ళు దైవ దీవెనలు. వాళ్ళు లేకపోతే నేను డాక్టర్గా ఉండేవాడిని కాదు. అండ్ ఇది ఫస్ట్. ఎందుకంటే ఈ మాట చెప్పకపోతే నా సమంజసం కాదు అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎవరో ఒకరు ఉండాలి. కారణము ఇక్కడ ఈయన, అక్కడ ఆయన. వేణుగోపాల్ గారి దంపతులకు, అమెరికా నుంచి వచ్చిన రామకృష్ణ గారి దంపతులకు, రామనాథ్ గారికి, ఇక్కడికి వచ్చిన గాదంశెట్టి వారి ఫ్యామిలీ అందరికీ నా నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగిన. మా ఇంట్లో కానీ ఎక్కువ నేను వాళ్ళ ఇంట్లోనే
ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి ఆకు తినడం చాలా ఇష్టం. నేను ఆయన నచ్చేస్తుంది పోయి రోజు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను చాలా ఎక్కువసేపు వాళ్ళ ఇంట్లోనే గడిపాను. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ తోటలోకి వచ్చి చేరడం, మేము అట్లా ఆ బ్యాంకు చేరడం కొద్దిగా దూరమైనాం, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మేము కానీ చాలా అన్యోన్యంగా అందరము అప్పుడు బయట పండుకోవడం కానీ కలిసిమెలిసి ఉండడం కానీ చాలా అనుభూతి చేస్తున్నాము. అలాగే ఫ్యామిలీకి మా మేమంతా ఈరోజు దేవుడు ప్రదర్శన రామకృష్ణ రామనాథం కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ. నేను ఒకటే చెప్తున్నాను, మన ఆర్యవైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా సాధించవచ్చు.